సలార్. ఏదైనా తెచ్చిచ్చేవాడు. మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. గత సినిమాలతో పోలిస్తే ఎలాంటి హడావిడి లేకుండా భారీగా ప్రమోషన్స్ కూడా జరగకుండా చాలా కూల్ గా వెళ్ళిపోతుంది సలార్ ప్రమోషన్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి రూపొందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ మూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. దీనిలో భాగంగా మొదటి షో టికెట్ల కోసం అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో కూడా ఊహించవచ్చు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ను నైజాంలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 19వ తేదీన ప్రారంభించారు. దీంతో ఈ సినిమా టికెట్ల కోసం భారీగా అభిమానులు పోటెత్తారు. బాహుబలి తరువాత అంత పెద్ద హిట్ లేకపోవడంతో సలార్ పై రెబల్ స్టార్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే తన అభిమాన నటుడు సినిమాను మొదటి ఆట చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. హైదరాబాద్ లో పలు థియేటర్ల వద్ద అభిమానులు, ప్రేక్షకులు సలార్ టికెట్ల కోసం బారులు తీరి నిల్చున్నారు. కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు అదుపు చేయడానికి కష్టంగా మారింది. దీంతో పోలీసులు థియేటర్ల నిర్వాహకులు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భారీగా గందరగోళం నెలకొంది. పలు థియేటర్ల వద్ద అభిమానులను కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కానీ ఖాన్ సార్ కథ మార్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సినిమా ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ సినిమాను అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. సలార్ సినిమా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి దాదాపు 20 చోట్ల వివిధ థియేటర్లకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్లకు 65 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ కు 100 రూపాయలు పెంచుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ జీవోలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వీళ్ళ రక్తంతోనైనా